కుల ప్రాతిపదికన విడిపోలేదు, డబ్బు ప్రాతిపదికన విడిపోలేదు. దాన్ని కాబట్టి రెండు దేశాలైనాయి, పాకిస్తాన్ బంగ్లాదేశ్. ఆ పంచడం కూడా ప్రపంచంలో ఎవ్వడు పంచాడు. రైట్ సైడ్ ఇటువైపు ఇది, లెఫ్ట్ సైడ్ పాకిస్తాన్, రైట్ సైడ్ బంగ్లాదేశ్. దేశకు ఒక సేఫ్టీలో కూడా పంచారు. అప్పుడున్న ఈ నెహ్రూ మహాత్ముడు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ దేశాన్ని ఇంకా మళ్ళీ ముక్కలు చేయాలని కోట్లాది మంది లక్షల మంది హిందువులను చంపిన పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ. మామూలు పార్టీ కాదు ఇది. ఒక్క అన్ని దుర్గాలను ఒక వ్యక్తి గురించి దేశం విభజించబడ్డదండి. ఆ రోజు కొద్దిగా సర్దార్ వల్లభాయ్ ప్రధానమంత్రి అయితే ఈ దేశం విడిపోకపోతుండే, ఇది అందరు హిందూ ముస్లింలు కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు కలిసి ఉండలేమా? మరి అప్పుడు ఎందుకు దేశం విభజించారు కాంగ్రెస్ వాళ్ళు? మత ప్రతిపాదికన విభజించినప్పుడు ఇప్పుడు హిందూ ముస్లింలు కలిసి ఉన్నారు. హైదరాబాద్ లో హిందూ ముస్లింలు 100%. మీరు ముస్లింల ఇంటికి ప్రచారం చూడండి, నా దండలు చూడండి, కాసిం, రఫీక్, బాబా, మొత్తం నా బ్యాచ్మెంట్స్. నాకు చిన్నప్పుడు ఆడుకున్నాం. ఇప్పుడు నా ఎంబడి ఉంటారు, 90 ఉంటారు. మతం అనేది ఇంటి వరకేనండి, మానవత్వం. కానీ మీరు మాట్లాడుతున్నారు బానే ఉందన్న, కానీ బీజేపీ గురించి బయట అనుకుంటున్న ప్రజలు ఏందని అంటే బీజేపీ పార్టీ అంటే ముస్లిం వ్యతిరేక పార్టీ అనే ఇప్పటికీ భావన ఎట్లా తుడిచిపెట్టుకునే ప్రయత్నం చేస్తారు మీరు? లౌకికవాదులు వీళ్ళు చేసే ప్రచారం. మాది మతతత్వ పార్టీ కాదండి. మీరు ఒకసారి గమనించండి, కాంగ్రెస్ తోని ఎంఐఎం జతగట్టింది, టీఆర్ఎస్ తోని ఎంఐఎం జతగట్టింది. వాళ్ళు మతతత్వ పార్టీలు. మాది మా మతాన్ని కాపాడుకునే పార్టీ తప్ప ఎదుటి మతాన్ని ధ్వంసం చేసే పార్టీ కాదు. మాది ఓన్లీ 85% ఉన్న ఒక హిందువులు, మెజారిటీ హిందువులు. ఇంకా ప్రపంచంలో మేము బతకడానికి ఏ దేశం కూడా లేదు. మాకున్నది ఒకే ఒక్క దేశము. వాళ్ళకన్నా ఒక 50 దేశాలు ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి, 150 దేశాలు క్రిస్టియన్స్ ఉన్నాయి. అంటే వాళ్ళకి బంధువులు అన్నది ఉన్నట్టే ప్రపంచం అంతా. ఇంకా మాకున్నది ఒకే ఒక్క దేశం. ఈ దేశం పోతే ఇంకా మేము ఎక్కడ బతకాలా? ఎక్కడ శరణార్థులు? కాశ్మీర్ శరణార్థులు కదా ఢిల్లీ వీధుల్లో ఉన్నట్లు. కాబట్టి అది కావద్దని కోరుకుంటున్నాం తప్ప మేము ఇంకెవరి మీద ద్వేషభావం కాదు. దయచేసి అదే చెప్తున్నాను, రిజర్వేషన్ల వల్ల మళ్ళా మత ప్రతిపాదికన రిజర్వేషన్ లేదని అప్పుడు రాజ్యాంగంలో రాశారు. ఎందుకంటే దేశం ఒకసారి విడిపోయి చాలా దుఃఖంతో ఉన్నది. లక్షలాది మంది, మీరు పాత విజువల్ చూడండి, హిందువుల ఆడబిడ్డలు లక్షలాది మంది అత్యాచారాలు చేసి బాడీలు కోసి రైలు పట్టాల మీద వేశారు. మీరు చూడండి, నేను చూపిస్తాను. రేపు ఓపెన్ డిబేట్ పెట్టండి, 100 ఛానళ్ళు రండి. అప్పుడు హిందువుల మీద జరిగిన అత్యాచారాలు, హత్యలు. ఇది మేము ముస్లిమ్స్ కూడా ఏమనట్లేదు. కాంగ్రెస్ ఇట్లాంటి కోన లౌకికవాద పార్టీలు, టీఆర్ఎస్ లాంటి వాళ్ళని రెచ్చగొట్టి ఇప్పుడున్నాడు మాజీ ముఖ్యమంత్రి హిందువులు బంధువులు అని ఒకరు ఇట్లాంటి రకరకాల పదాలు చేసి ఎప్పుడు హిందువులను అవమానిస్తారు. అంత ఆర్మూర్లో అవినీతి అక్రమాలు జరిగిందని మీరు పదే పదే మాట్లాడుతున్నారు కదా, వాస్తవంగా గతంలో అవినీతి అక్రమాలు ఆర్మూర్ నియోజకవర్గంలో జరిగినాయి? ఇప్పుడు అదేనండి, నిన్నగాక మొన్న ఇప్పుడు ఈరోజు కూడా లైవ్లో ఇచ్చారు ఇంటర్వ్యూ. ఒకటేనండి, ఇప్పుడున్న మాజీ శాసనసభ్యుడు ఆర్టీసీ స్థలాన్ని లీజుకు తీసుకున్నాడు. దాని మీద 40 కోట్లు అని ఎన్నికల అఫిడవిట్ లేదు. నేను అంటే ల్యాండ్ నీది కాదు, దాంట్లో కట్టిన ఏదైతే కాస్ట్ ఉందో స్టీలు, సిమెంటు, బిల్డింగు, ఈటికలు, దాంట్లో ఉన్న ఫర్నిచర్ మొత్తం నీది కాదు. 40 కోట్లు తీసుకొని కట్టావు. దాంట్లో రన్ అయ్యే కరెంటు బిల్లు కడతలేవు, ప్రాపర్టీ ట్యాక్స్ కడతావు. మరి రెంట్ ఎందుకు తీసుకుంటున్నావు కనుకరోడు? నేను అనేది అదే పదాలు ఇంతకుముందు ఇంటర్వ్యూ మాట్లాడి నీ అయ్యే సొమ్మ, నీ తల్లిదండ్రుల సొమ్మ అని అన్నాను తప్ప అది ప్రజల సొమ్ము. ఆర్టీసీ స్థలం ప్రజలది, 40 కోట్లు ఎస్ఎఫ్సి డబ్బు ప్రజలది, కరెంటు ట్రాన్స్కో ప్రజలది, ప్రాపర్టీ. మీరు ఇప్పుడు పవర్ బిల్ కట్టకపోతే కట్టియారా? మీకు ఉంటారా 200 కోట్లు? ఉంచుతారా? ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకపోతే ఒప్పుకుంటారా? మార్చి 31 లోపల. మీరేమో ఇట్లా మాట్లాడుతున్నారు. మీ మాజీ శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు మాట్లాడు ఆర్మూర్లో ఒక్క 1000 కోట్లు కాదు కదా, ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు, నేను ఓపెన్ చర్చకు వస్తా, డిబేట్కి సిద్ధం అంటున్నారు. మీరు రావడానికి సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడే అంత తొందర? రైట్, నిజానికి ఎప్పుడు తొందరనే ఉంటుంది. అబద్ధాలు ఆడేవాళ్ళకి టైం కావాలి. కానీ జీవన్ రెడ్డి గారితో జరిగిన అవినీతి అక్రమాల మీద చర్చకు రాకేష్ రెడ్డి గారు సిద్ధంగా ఉంటారా? 1000%. ఇంకొకసారి అక్రమాల అవినీతి లేకపోతే రేపు నా ఎమ్మెల్యే పదవికి రేపే రాజీనామా చేస్తాను. మీరు ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి, అంటే 4-5 రోజుల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, సంతోషం. కానీ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నియోజకవర్గ అభివృద్ధి పనుల మీద దృష్టి పెట్టడం కంటే కక్షపూరితంగా వ్యవహరించడానికే రాకేష్ రెడ్డి గారు ఎక్కువ మొగ్గు చూపుతున్నారనే బీఆర్ఎస్ నాయకులు మిమ్మల్ని ఆరోపిస్తా ఉన్నారు. కక్ష అంటే ఏంది? అంటే ప్రజల డబ్బు అంటే కావాలని జీవన్ రెడ్డి గారు పవర్ బిల్ కట్టద్దా? చెప్పండి, మరి అడగండి, ఓపెన్ డిబేట్ అడుగుతాను. ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పవర్, ఇప్పుడు నా ఇంట్లో కరెంట్ వాడుకుంటాను, మీ ఇంట్లో కరెంట్ వాడుకుంటాను, మీ ఛానల్లో కరెంట్ పవర్ బిల్ కడుతున్నారా లేరా? కడుతున్నారా లేరా? ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారా లేరా? లీజ్ అమౌంట్ కడుతున్నారా? మీరు ఎవరైతే రెంట్ మరి ఎందుకు కడతలేరు? ఇదే నేను అడిగేది. ఇది కక్షపూరితం ఎట్లా అవుతుంది? మీరు ఎమ్మెల్యే అయిన 2 రోజులకి ఎందుకు అడుగుతున్నారు, గతంలో ఎందుకు అడగలేదంటే? నేను అడగడం కాదు, అధికారులు అడుగుతున్నారు. నేను అధికారులు అడిగాను, ప్రజలందరూ నా దగ్గరకు వచ్చారండి. 87 పల్లెల ప్రజలు ఏమన్నారు అన్న, మేము 200-500 రూపాయలు కరెంట్ బిల్ కట్టకపోతే లైన్ మీద ఇట్లా 5 నిమిషాలు పవర్ కట్ చేస్తారు. కానీ అదే జీవన్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యుడు
2.5 కోట్లు బకాయిలు కట్టట్లేదన్నా, మరి మాకు ఇది అన్యాయం కాదా, ఇది ప్రజాస్వామ్యమా, ఇంకెన్ని రోజులు అన్న ఈ దౌర్జన్యాలు అడిగితే అదే చెప్పాను డిపార్ట్మెంట్ కు. దయచేసి ప్రజలు ఇట్లా అంటున్నారు, మరి ఓకే పర్వాలేదు, వాళ్ళ పవర్ బిల్ అవుతుంది. జీవన్ రెడ్డి గారు ఇప్పుడు మాజీ శాసనసభ్యుడు, ఎప్పుడు బిల్లు కడతారు అప్పుడు కడతామంటున్నారు. ధనవంతుడికి ఒక చట్టం, పేదవాడికి ఒక చట్టం ఉండద్దు అనేదే రాకేష్ రెడ్డి నినాదం. రాకేష్ రెడ్డి గారు కూడా ధనవంతుడే కదా. నేను పవర్ బిల్ కడుతున్నాను, ట్యాక్సులు కడుతున్నాను, లీజ్ అమౌంట్ కడుతున్నాను, చూపిమనండి. రాకేష్ రెడ్డి పవర్ బిల్ పెండింగ్ ఉంది, నా ఇండస్ట్రీస్ ఉన్నాయి, కావాలంటే 2 ఇండస్ట్రీస్ ఉన్నాయి, అక్కడ కోల్డ్ స్టోరేజెస్ ఉన్నాయి, ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి, మీరు ఇప్పుడు వెళ్ళమనండి. ఇప్పుడు అక్కడ ఎస్సీ నిజామాబాద్ దగ్గరికి వెళ్ళండి, సుమారు ఇప్పుడు 2 కోట్ల ట్యాక్స్ కడతాను అనుకుంటా, 2 కోట్ల పవర్ బిల్ కట్టాను అనుకుంటా, ఎవ్రీ మంత్ 5 lakhs కడతాను. అది వదిలిపెట్టండి. ఇంతవరకు రాకేష్ రెడ్డికి సంబంధించిన ఆస్తులు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, సంస్థలు కావచ్చు, ఏ హోటల్స్ కావచ్చు, ₹1 పెండింగ్ ఉంటాడు. ఒక్క రూపాయి కాదు. ప్రాపర్టీ ట్యాక్స్ ఎప్పుడన్నా లేట్ కట్టనేమో అడగండి, రికార్డు 20 ఏళ్ళకి తీసుకోండి, 20 ఏళ్ళది. మీ ప్రచారంలో నేను ఇప్పుడు ఆ మాట చెప్పొద్దు కానీ మీరు జీవన్ రెడ్డి గారిని అనేక విధాలుగా మాట్లాడుతూ November 30 తర్వాత నువ్వు నాకు కనిపించొద్దు జీవన్ రెడ్డి అని ఇంత బలంగా మాట్లాడారు కదా. ఇప్పుడు మీరు గమనించాల్సిందంటే జీవన్ రెడ్డికి నాకున్నది వ్యక్తిగత వైరం కాదు, రాజకీయ వైరం. రాజకీయ వైరంలో క్లియర్గా చెప్పాను. నా గొంతులో పానమున్నంత వరకు జీవన్ రెడ్డి అనే వ్యక్తితోని, మాజీ శాసనసభ్యుడితోని కొట్లాడుతూనే ఉంటాడు. రాజకీయ వైరం అని మీరు ఏ స్పీచ్ లన్నా చూసుకోండి. అయితే అతను చేసింది ఏంటంటే, అన్ని వీడియో రికార్డింగ్లు అన్ని మీ దగ్గర ఉన్నాయి, మీ మీడియా మిత్రులు కూడా చాలా మంది మంచి మంచి ఛానల్లోనే ఎగరగొట్టాను నీ లెక్క ఎంత అని. అంటే అతను చెప్పాడు 24 ఒక లెక్క, 30 నాడు ఒక లెక్క, 3 తర్వాత ఒక లెక్క, నీ ఫోన్ బంద్ చేస్తాను అని. అలా అనుచరులేమో ఎవరు రాకేష్ రెడ్డి, ఇట్లా రకరకాలు, అవి ఇప్పుడు చెప్పడానికి బాగుండదు కానీ అవన్నీ చెప్తారు, ఇంక ఉండరు, పారిపోతారులే. కానీ నేను అనేది ఏంటంటే, నేను రాజకీయ వైరమే తప్ప వ్యక్తిగత వైరం లేదు. దయచేసి దీన్ని మీరు మరీ మీడియా మిత్రుల ద్వారా చెప్తున్నాను. జీవితాంతం నేను బతుకున్నంత వరకు, గొంతులో పానమున్నంత వరకు ఆచన్న గారి జీవన్ రెడ్డిని ఎటువంటి రాజకీయ పదవులకు రానివ్వను. ఎటువంటి ఈవెన్ బతికుండంగా రాసి పెట్టుకోండి. చాతనైతే పోరాటం చేస్తాను. రాజకీయ వైరమే. నేను అన్నాను తెలంగాణ అసెంబ్లీ కూడా గేట్లు ముట్టనివ్వనని చెప్పాను, ముట్టనివ్వలే. ఇక అట్టి మాజీ శాసనసభ్యుడికి ముట్ట చదివే విషయం, శాసనసభ్యుడిగా ముట్టనివ్వని అన్నాను. రేపు రాజకీయాలకు వేరే ఉంటాయి కానీ మనుషులు మారాలి. ఇప్పుడు కూడా అతను మర్డర్ చేసినాయి అవన్నీ తీసుకొని తప్పైందని ఆ తలారి సత్యం తండ్రికి వెళ్ళి కాళ్ళు మొక్కి, నాన్న తప్పైపోయింది, నీ కొడుకుని చంపినందుకు, చేపూరు రవి అనే బిడ్డను చంపించాడు, వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు కాళ్ళు మొక్కి తప్పైపోయిందమ్మా నా నీ కొడుకుని చంపినందుకు. నేను అడిగాను కదా చేపూరులో, కొడుకుని హత్య చేసిన తల్లులు మంగళారతులు ఎందుకు పెట్టారని అడిగాను. తప్పు కదా అది సమాజంలో? కొడుకుని చంపిన అంత కొడుకు మంగళారతులు పడతారా? ఒక గిరిజన బిడ్డని, పీర్ సింగ్ అనే బిడ్డని ఎట్లా బెదిరించాడు? 30 ఏళ్ళు ఉంటారా రాజకీయాలలో అంటే ఏంది? నేను అడిగింది అదే. అంటే నేను ఇప్పుడు శాసనసభ్యుడు కాబట్టి పద్ధతిగా మాట్లాడుతున్నాను. అప్పుడు అతను మాట్లాడే భాష శాసనసభ్యుడు కాదు, ఒక చెప్పలేము, ఒక చంబల్లో దొంగలాగా.